నెల్లూరు ఈరోజు ఎలా ఉంది? నెల్లూరు అయితే బాగా అభివృద్ధి చెందుతుంది మామయ్య. ఏంటంటే రామయ్యపట్నం పోర్టు ఒక పక్క, మన ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ ఒక పక్క, సిటీలో కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లు మంచి రోడ్లు అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు మామయ్య, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మామయ్య ప్రతిదీ టక్కన పనులు చాలా వేగంగా దూసుకుపోతుంది. ఒకప్పుడు మీరు గుర్తుందో లేదో, నేను ఇదే విఆర్ కాలేజీలో చదువుకున్నా. ఒకప్పుడు విఆర్సి స్కూల్ ఎన్నో సంవత్సరాలు మూతపడిపోయింది. అటువంటిది ఈ రోజు కేంద్ర విద్యాలయం కాదు, ఇక్కడ రెయిన్బో స్కూల్ కాదు, ఇతాకా స్కూల్ కాదు, ఇతాకా స్కూల్లో కొన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు. అటువంటిది ఇతాకా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా అద్భుతంగా అసలు విఆర్సి స్కూల్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏంది ఇది? అసలు ఇది విఆర్సి స్కూలేనా? ఓయమ్మ, మనం చదువుకున్న స్కూలేనా? ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నిజంగా మామయ్య, అసలు ఏంది అసలు అది విఆర్ నాకే నమ్మకం. 15 కోట్లు తన సొంత నిధుల నుంచి డబ్బులు ఇచ్చి ఆ స్కూల్ని డెవలప్మెంట్ చేసి ఆ పిల్లకాయలకి చాలా మందికి సీట్లు ఇచ్చి ఎంత బాగా అసలు ఎవరైనా సరే మంత్రి గారంటే గవర్నమెంట్ ఫండ్తో తయారు చేస్తారు. అటువంటి ఈ నారాయణ మంత్రి గారు నిజంగా నెల్లూరు చేసుకున్న అదృష్టం. కాకపోతే ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క చూస్తే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక పక్క ఏ పరిస్థితి. ఒకప్పుడు మీరు గుర్తుందా లేదా మామయ్య, ఈ బ్రిడ్జి ఉంది కదా, రామలింగాపురం బ్రిడ్జి ఉంది కదా, రామలింగాపురం వర్షం పడితే బస్సు కూడా మునిగిపోయేంత నీరు ఆగిపోద్ది. అర్థమైందా? అటువంటిది ఈ రోజు నిన్న మొన్న చూసావు కదా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చిందో, ఎంత పెద్ద తుఫాన్ వచ్చిందో కూడా నీళ్ళు కూడా నిలబడ